మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. వెల్కమ్ టు మీ టీవీ. నేను మీ మౌనిక. కల్వకుర్తి పట్టణానికి చెందిన జాతీయ అవార్డు గ్రహీత శివకుమార్ ను శనివారం మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. ఈ సందర్భంగా శివకుమార్ సాధించిన ప్రతిభను ఆయన ప్రత్యేకంగా కొనియాడారు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన యువకుడు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. యువత తమ ప్రతిభను మెరుగుపరుచుకొని దేశానికి పేరు తెచ్చేలా ముందుకు రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శివకుమార్ మాట్లాడుతూ తనకు లభించిన గుర్తింపు మరింత బాధ్యతను పెంచిందని, సమాజానికి ఉపయోగపడేలా కృషి చేస్తానని తెలిపారు. కల్వకుర్తి పట్టణంలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు తీవ్ర రూపం దాల్చాయి. మాజీ మండల అధ్యక్షులు ఖాదర్ నియామకాన్ని వ్యతిరేకిస్తూ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అచ్చంపేట టౌన్ అధ్యక్షులు అభినయ నాయక్ చెందిన ఫామ్ హౌస్ పై దాడి జరిగినట్లు సమాచారం. కొంతమంది నాయకులు అక్కడికి చేరుకొని ఆస్తులను ధ్వంసం చేసినట్లు తెలుస్తుంది. ఈ ఘటనపై బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేస్తున్నారు. జడ్చర్లలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఉద్యోగ మరియు నైపుణ్య శిక్షణ పథకాలు గోడ పత్రికను ఆవిష్కరించారు. ప్రిన్సిపల్ డాక్టర్ సుకన్య, కోఆర్డినేటర్ సదాశివయ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల కోసం టీసీఎస్ ఐయాన్ వంటి ప్రోగ్రాంలు, మహిళల కోసం విహబ్, వివిధ నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు సంపాదించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కోల్చారం మండలంలోని చిన్నఘన్పూర్ లో బీజేపీ ఆధ్వర్యంలో పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ శిక్షణ తరగతులు నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షుడు హరీష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ చరిత్ర, సిద్ధాంతాలు, కార్యపద్ధతి, బూత్ నిర్వహణ వంటి అంశాలపై నాయకులు వివరించారు. అలాగే సోషల్ మీడియా వినియోగం ద్వారా పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. కార్యకర్తలు ఐక్యంగా పనిచేసి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. చిన్న శంకరంపేటలో 88 మంది పేదలకు ఇంద్రమ్మ ఇండ్లు మంజూరు పత్రాలను అందజేశారు. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల సమస్యలను తెలుసుకుని పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని అన్నారు. జడ్చర్ల మండలంలోని ఉదండపూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. అడవి పంది దాడిలో రైతు రామకృష్ణ మృతి చెందారు. పొలానికి వెళ్లిన సమయంలో అడవి పంది అకస్మాత్తుగా దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో గ్రామంలో భయాందోళన నెలకొన్నాయి. అడవి జంతువుల నుంచి రక్షణ కల్పించాలని గ్రామస్తులు అటవీ శాఖ అధికారులను కోరుతున్నారు. కోల్చారం మండలంలో ఎమ్మెల్యే సునీతారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం కోల్చారం గ్రామంలో బాబా గార్డెన్స్ లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ వేడుకలు అంబరాన్నంటాయి. మండల అధ్యక్షులు రాంపల్లి గౌరీశంకర్, యువత విభాగం అధ్యక్షులు కోనాపూర్ సంతోష్ ఆధ్వర్యంలో భారీ ఫ్లెక్సీలు ఏర్పాట్లు చేసి గులాబీ సైన్యం మధ్య కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు ఎమ్మెల్యే సునీతమ్మకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆమె నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని, భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు రవితేజ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ మేఘమాల సంతోష్, మాజీ ఎంపీటీసీ ఫోరం అధ్యక్షుడు ఉదయ వేమారెడ్డి, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, యూత్ ఐకాన్ మహేష్ తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.